హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వెదర్ అయితే ఎక్సలెంట్ గా ఉంది. కాసేపు ఎండ ఉంటుంది, వెంటనే క్లౌడ్స్ వచ్చేసి మొత్తం చల్లగా వెదర్ మారిపోతుంది. ఈ చల్లటి వెదర్ లో ఏదైనా స్పెషల్ రెసిపీ అయితే చేసుకుందాం. ఏం రెసిపీ చేసుకుందాం మా పిల్లల్ని అడిగి చెప్తా. పిల్లలు, ఇవాళ వెదర్ భలే ఉంది కదా, ఈ వెదర్ కి మీకు ఏం స్పెషల్ రెసిపీ కావాలి? పాయసం చేసుకుందాం నాన్న. పాయసం వేడివేడిగా కారకారంగా భలే ఉంటది. సో ఫ్రెండ్స్, మా పిల్లలు అయితే పాయసం అడిగారు, మనం వెళ్ళి పాయసం చేసుకుందాం. మటన్ పాయ, చికెన్ అయితే తెచ్చేసాను. ఇప్పుడు ఉప్పు పసుపు వేసుకొని శుభ్రంగా కడుక్కుందాం. మటన్ చూసారా, ఈ రోజు మాత్రం మటన్ లేతగా బాగా మంచి పింకిష్ కలర్ లో సూపర్ గా ఉందండి, నవనవలాడుతూ. సో ఇప్పుడైతే ఉప్పు పసుపు వేసుకొని కడుక్కుందాం. ఉప్పు పసుపు వేసి చక్కగా కలిపేసాము. ఇప్పుడైతే వాటర్ తో కడుక్కుందాం. చూసారా, ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడిగేసాం. ఈరోజు మటన్ పాయ అయితే మాత్రం క్రేజీగా ఉంటుందండి. ఎందుకంటే ఫ్రిడ్జ్ ఓపెన్ చేద్దాం, ఏ వెజిటబుల్ కనపడితే ఆ వెజిటబుల్ కట్ చేసి మటన్ పాయ సూప్ అయితే యాడ్ చేసేసుకుందాం. ఇవన్నీ మనం వేయబోయే ఇంగ్రీడియంట్స్. మన మటన్ పాయ సూప్ లో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. క్యాప్సికమ్ ఉంది, పచ్చిమిర్చి, టొమాటో, ఆనియన్, దాంతోపాటు కొన్ని చిక్కుడుగాయలు, కొత్తిమీర, కరివేపాకు. సో వీటితో పాటు మసాలా దినుసులు అయితే రెగ్యులర్ మసాలా, పసుపు, ఉప్పు, కారం, కొంచెం ధనియాల పొడి, గరం మసాలా, ఇదైతే అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని వేసేసి ఫస్ట్ క్లాస్ గా మటన్ సూప్ అయితే చేసుకుందాం. ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని వేసి మటన్ పాయ సూప్ అయితే తయారు చేసుకుందాం. ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం రండి. ముందైతే మనం గ్యాస్ ఆన్ చేసుకొని స్టవ్ అయితే వెలిగించేసుకుందాం. ఇప్పుడైతే మనం డైరెక్ట్ గా కుక్కర్ పెట్టేసుకుందాం. ఒక 6 నుండి 7 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే మనం కుక్కర్ కి యాడ్ చేసేసుకుందాం. ఆయిల్ అయితే వేడెక్కిపోయిందండి. మసాలా దినుసుల్ని ఆయిల్లో వేసేసుకుందాం. అమ్మమ్మ వంట అంటారు కానీ ఒకప్పట్లో నలభీములే ది బెస్ట్ చెఫ్స్ ఇన్ ద వరల్డ్ అని చెప్పొచ్చు. పెద్ద, చిన్న, మీడియం అన్ని రకాల రెస్టారెంట్స్ లో మగవాళ్ళదే పై చేయి. ఏమంటారు మీరు చెప్పండి? ఆయిల్ అయితే చక్కగా వేడెక్కిపోయిందండి. ఇప్పుడైతే మసాలా దినుసులు యాడ్ చేసేస్తున్నా. ఆహా, ఆయిల్లో ఈ మసాలా దినుసులు వేగుతుంటే సూపర్ స్మెల్ వచ్చేస్తుందండి. మసాలా దినుసులు అయితే వేగుతున్నాయి మంచిగా. ఇక ఈ టైంలో మనం ఏం చేద్దాం అంటే మంచి అరోమా కోసం సూపర్ గా కరివేపాకు యాడ్ చేసేసుకుందాం. ఇక దాంతో పాటే పచ్చిమిర్చి ఒక్కసారి కలుపుకున్నామండి. ఆహా, పాయ మాత్రం సూపర్ లేతగా ఉంది. ఈ రోజు మాత్రం పాయను పట్టు పట్టాల్సిందే. పచ్చిమిర్చి, కరివేపాకు వేగిపోయాయి. ఇప్పుడు ఆనియన్ యాడ్ చేసుకుందాం. ఆనియన్ యాడ్ చేసేస్తున్నానండి. ఆనియన్ రెడ్డిష్ బ్రౌన్ కి వచ్చేంత వరకు దోరగా వేయించుకుందాం. ఈ ఆనియన్ వేగుతున్న టైంలో కాస్త కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర ఇప్పుడే ఎందుకు వేసానంటే ముక్కలు మొత్తానికి కొత్తిమీర అరోమాని అయితే స్ప్రెడ్ చేసేస్తుందండి. కూర చివరిలో కూడా వేసుకుంటాము, బట్ ఇప్పుడు ఈ తిరగమాతలో కొత్తిమీర వేసుకోవడం వల్ల కూరకు మొత్తం ఎక్సలెంట్ అరోమా అయితే స్ప్రెడ్ అయిపోతుంది. ఆనియన్ చూసారా, కంప్లీట్ గా వేగిపోయింది, బాగా రెడ్డిష్ బ్రౌన్ కి అయితే వచ్చేసింది. ఇక ఈ టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక స్పూన్ యాడ్ చేసేసుకుందాం. చూసారా, కంప్లీట్ గా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్, ఈ మొత్తం మిక్చర్ అంతా కూడా కంప్లీట్ గా వేగిపోయి ఆయిల్ కూడా పైకి తేలేస్తుంది. ఇక ఈ టైంలో ఒక్కొక్క వెజిటబుల్ ని యాడ్ చేసుకుందాం. చిక్కుడుగా వేసేస్తున్నా. చిక్కుడుగాయతో పాటు మన దగ్గర క్యాప్సికమ్ కూడా ఉంది, క్యాప్సికమ్ కూడా కర్రీకి యాడ్ చేసేసుకుందాం. ఈ టమాటో ఇప్పుడే వేసుకోకూడదు, కర్రీ మిడ్ లో ఉన్నప్పుడు వేసుకోవాలి. ఎందుకంటే పులుపు వల్ల కూర సరిగ్గా ఉడకదు, ముక్కలు కూడా సరిగ్గా ఉడకవు. సో వేసిన ఈ కూర ముక్కలన్నీ మంచిగా కంప్లీట్ గా మెర్జ్ అయిపోయేలా ఒక్కసారి కలుపుకుందాం. ఈ కూర ముక్కలు, మసాలాలు మొత్తం కాసేపు మగ్గేంత వరకు మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్ లో ఇంకేమైనా వెజిటబుల్స్ కనపడతాయేమో చూసేద్దాం రండి. వావ్, కార్న్ ఉందండి ఇక్కడ, మంచిగా స్వీట్ కార్న్ ఉంది. ఇది కూడా మనం కర్రీకి అయితే యాడ్ చేసేసుకుందాం. చూసారా, కూర ముక్కలు, అల్లం వెల్లుల్లి, మసాలాలు మొత్తం కంప్లీట్ గా బ్లెండ్ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఈ స్వీట్ కార్న్ కూడా మనం కర్రీకి యాడ్ చేసేసుకుందాం. సో స్వీట్ కార్న్ కూడా ఇందులో వేసేసుకున్నాం. ఎందుకంటే మటన్ పాయ సూప్ మాత్రం క్యాక్ ఉండబోతుంది ఈ రోజు. ఒకసారి బాగా కలిపేసుకొని మటన్ పాయ దీనికి యాడ్ చేసేసేద్దాం. సో వెజిటబుల్స్ మనం పాయను కూడా వేసేసినాము. ఒకసారి చక్కగా కలిపేసుకుందాం. వావ్, చూసారా, వెజిటబుల్ పీసెస్, మసాలా,
మనం వేసిన పాయ మొత్తం కంప్లీట్ గా బ్లెండ్ అయిపోయేలా ఒకసారి చక్కగా కలుపుకొని కాసేపు మూత పెట్టేసుకుందాం. బాగా మొత్తం మగ్గిపోవాలన్నమాట. మన మటన్ పాయ కలిపేసి మూత పెట్టేసి ఒక 3 నుండి 4 నిమిషాలు అవుతుంది. ఈ టైంలో టొమాటోని యాడ్ చేసేసుకుందాం. ఈ టొమాటో మటన్ పీసులతో పాటు మగ్గేటట్లు ఒక 3 నుండి 4 నిమిషాలు కాసేపు మూత పెట్టుకొని మగ్గించుకుందాం. టొమాటో పాయలో కంప్లీట్ గా మగ్గిపోయింది. ఇక ఈ టైంలో ఉప్పు కారాలు యాడ్ చేసేసుకుందాం. సో ఫస్ట్ అయితే కాస్త పసుపు వేద్దామండి. అలాగే నెక్స్ట్ సాల్ట్. నేను అన్ని కరెక్ట్ గా సరిపడంత తీసి పెట్టుకున్నా, సో కొలవాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు కారపొడి, నెక్స్ట్ ధనియాల పొడి, ఇక లాస్ట్ లో కాస్త గరం మసాలా యాడ్ చేసేసుకుందాం. ఈ పొళ్ళని కలిసేలా ఒకసారి చక్కగా కలిపేసుకుందాం. ఈ వేసిన పొళ్ళని ముక్కకు బాగా పట్టాలి కాబట్టి ఫోన్ కాసేపు పక్కన పెట్టి కలిపేసి మనం మళ్ళీ క్యాచప్ అవుదాం. పాయలో వేసిన ఈ మసాలా పొళ్ళని చక్కగా ముక్కకు పట్టేంత వరకు ఒకసారి బాగా కలిపేసుకొని ఒక 2-3 నిమిషాలు మూత పెట్టేసి మగ్గనిచ్చేద్దాం. సో ఇప్పుడైతే మనం వేడి వేడి స్పైసీ పాయాలో వాటర్ యాడ్ చేసుకుందాం. కూరకైతే ముక్క మునిగే వరకు సరిపోద్ది, కానీ మనం సూప్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ దాకా అంటే మినిమం ఒక 30 వంతు నీళ్ళు అయితే పోసేసుకుందాం. సో మన పాయ సూప్ కి సరిపడినంత వాటర్ అయితే పోసేసాము. ఇక కుక్కర్ బిగించి 6 నుండి 7 విజిల్స్ కొట్టిద్దాం. మొత్తానికి అయితే ఆకలిని కంట్రోల్ చేసుకుని అరగంట వెయిట్ చేసి 6 విజిల్లు కొట్టించిన తర్వాత ఎఫెక్ట్ అయితే ఇలా ఉంది చూడండి. మనం వేసిన వెజిటబుల్ పీసెస్ లో పాయ కంప్లీట్ గా బ్లెండ్ అయిపోయి అరోమా మాత్రం అద్భుతంగా వస్తుందండి. చూసారా, బోన్స్ నుండి పీసెస్ సపరేట్ అయిపోతున్నాయి. సో మటన్ కూడా కంప్లీట్ గా ఉడికిపోయింది. ఇక ఈ టైంలో మన పాయ సూప్ కి కొత్తిమీర అయితే యాడ్ చేసేసుకుందాం. ఈ పాయ సూప్ లో హెల్త్ బెనిఫిట్స్ మాత్రం పుష్కలంగా ఉంటాయండి. పెద్ద చిన్న తేడా లేకుండా ఎవరైనా కుమ్మి పాడేయచ్చు. మీలో కొంతమందికి పాయ స్మెల్ పడదని తెలుసు, అందుకని నేనైతే వెజిటబుల్స్ యాడ్ చేశాను. ఈ వెజిటబుల్స్ యాడ్ చేయడం వల్ల కంప్లీట్ గా వెజిటబుల్స్ లోని సారం అంతా, అలాగే పాయ బోన్స్ లోని సారం అంతా కూడా మన సూప్ లోకి అయితే దిగి సూప్ టేస్టీగా అలాగే మంచి హెల్త్ బెనిఫిట్స్ తో ప్రిపేర్ అవుతుంది అనమాట. మన వెజిటబుల్ పాయ టేస్టీ ఎమ్మి సూప్ అయితే రెడీ అయిపోయింది. ఇక స్టవ్ ఆఫ్ చేసేసి మనం సర్వ్ చేసుకుందాం. మన పాయ సూప్ సూపర్ హాట్ స్పైసీగా ఉండడం వల్ల పిల్లలకి డైరెక్ట్ గా తాపేయకుండా ఇడ్లీతో అయితే తినిపిస్తున్నాను చూడండి. ఒళ్ళుపై తెలియకుండా కింద వింద వాడి ఆడి కాళ్ళు చేతులు ఇంచుకున్న వాళ్ళకి, ఓల్డేజ్ పీపుల్ కి, జాయింట్స్ పెయిన్ ఉన్న వాళ్ళకి, ఎముకల డెన్సిటీ తక్కువ ఉన్న వాళ్ళకి, ముఖ్యంగా ఎముకలు అరిగిన వాళ్ళకి ఈ మేకపోతు పొట్టేలు పాయ దివ్య ఔషధం అని చెప్పొచ్చండి. ఇప్పుడైతే మనం నలభీం పాకం రేంజ్ లో తయారు చేసిన పాయ సూప్ మా పిల్లలు దీన్ని రివ్యూ చెప్తారండి. వాళ్ళకి నచ్చిందంటే మన రెసిపీ సూపర్ హిట్టే. కారం మసాలాలన్నీ చూసుకొని వేసాం కాబట్టి చిన్న పిల్లలకు కూడా నచ్చేస్తుందండి. మా చిన్న పాప చూసారా, తనకు కూడా సూపర్ గా నచ్చేసినట్టుంది. ఇక మనం కూడా టేస్ట్ చేసేద్దామండి. నాకైతే ఆకలి తెగ దంచేస్తుంది ఇందాకటి నుంచి. కళాకారుడికి ప్రేక్షక దేవుళ్ళ చప్పట్లు ఎలాగో వంట చేసిన వాడికి తినే వాళ్ళ మెప్పులు అంత ఇంపార్టెంటే. మీరేమంటారు చెప్పండి. బై ది వే, మీలో ఎంతమందికి పాయ సూప్ అంటే ఇష్టమో ఖచ్చితంగా లైక్ అయితే వేయండి. అలాగే నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ టైం మరో కొత్త వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.